దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రియులారా, అనేక మంది ఏదో ఒక శోధనతో బాధపడుతూనే ఉన్నారు. రోగాలకు సంబంధించిన శోధనతోనో, అప్పులకు సంబంధించిన శోధనతోనో, కుటుంబ సమస్యలకు సంబంధించిన శోధనతోనో, ఉద్యోగాలకు సంబంధించిన శోధనతోనో, ఆస్తులకు సంబంధించిన శోధనతోనో, కోర్టు కేసులకు సంబంధించిన శోధనతోనో, ఏదో ఒక సమస్యతోనో, ఏదో ఒక శోధనతోనో బాధపడుతూనే ఉన్నారు. నువ్వు ఇప్పటి వరకు ఏదైనా శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయడం అలవాటు కలిగి ఉన్నావేమో. దేవుడు నీకు తెలియజేస్తున్న విషయం, నీకు శోధన రాకమునిపే మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోమని దేవుని వాగ్దానం తెలియజేస్తుంది. నీకు శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేసుట కంటే ఆ శోధన రాకమునిపే ప్రార్థన చేసుకోగలిగితే ఆ శోధన నుండి నువ్వు తప్పించబడతావు. ప్రియులారా, మనకు ఎక్కువ శోధనలు అనేవి మన బలహీనతల వలన వస్తాయి. మనము ఏదైనా విషయములలో బలహీనపడినప్పుడు దాని ఫలితమే శోధనకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అందు నిమిత్తమే మన బలహీనతలను తెలుసుకొని వాటిని జయించుటకు ప్రార్థన చేయగలగాలి. మనం బలహీనులము, శక్తి లేని వారము. అందుకే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం శోధనను జయించలేము. నువ్వు అనుభవించే శోధన నుండి విడుదల కలగజేసే శక్తి యేసుక్రీస్తునందు మాత్రమే ఉన్నది. విశ్వాసం కలిగి ప్రార్థించు, విసుకక ప్రార్థించు. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి శోధనలే కాదు, రాబోయే శోధనకరమైన పరిస్థితుల నుండి తప్పించును. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు అనుభవిస్తున్న శోధన నుండి విడుదల కావాలా? విశ్వాసం కలిగి ప్రార్థించు, విసుక చెందక ప్రార్థించు. ఆ శోధన గురించి ప్రతిరోజు ప్రార్థించు. నువ్వు తప్పకుండా నీకు కలిగిన శోధన నుండి విడుదల కలుగుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. పరలోకమందున్న నా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన కాలమంతా నీ కృపచేత మమ్మలను సజీవులుగా ఉంచిన దేవా, నీకు స్తోత్రములు. ప్రభువా, ఈ దినమున ఈ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఈ వీడియో ద్వారా ఎంతమంది అయితే ఈ నీ వాగ్దానము చూసి ఉన్నారు తండ్రి, నీ వాగ్దానమును స్వతంత్రించుకొని శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకునే కృపను అనుగ్రహించుము. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడు బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఏ శోధనకరమైన పరిస్థితి ఉన్నా ఆ శోధనకరమైన పరిస్థితి నుండి విడుదల కలగచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మీకు ప్రేరేపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయగలరు.